వెల్కమ్ టు క్రిష్ వ్లాగ్స్. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? వాటికన్ సిటీ, ది వరల్డ్ స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో వాటికన్ సిటీ ఎలా ఉందో చూద్దాం. ఈ రోమన్ ఎంపైర్కి, ద గ్రేట్ రోమన్ ఎంపైర్కి యాక్చువల్గా పతనం ఇక్కడే మొదలైంది. ఇదే విక్టోరియా ప్యాలెస్. సో ఇది రోమన్ కొలాజియం పక్కనే ఉంటుంది అనమాట. సో ఈ చూద్దాం, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ కట్టారు. నాకు ఇది చూస్తుంటే తాజ్మహల్ గుర్తొస్తుంది. సో అలానే పాలరాతితో చాలా అందంగా ఉంది, గుర్రాల మీద రాజు కూర్చొని. సో ఇవన్నీ క్యాథలిక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనమాట. అంతా కూడా లోపలంతా మీకు మంచి ప్యాలెస్, చాలా నీట్గా ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్. సో వాల్స్ మీద చూస్తున్నాను కదా, అక్కడ మీకు ఆర్కిటెక్చర్. యాక్చువల్గా ఇటలీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకి శిలా సంపద ఉంటుంది. మన గుళ్ళల్లో చాలా చోట్ల శిలలు చెక్కు ఉంటాయి గోడల మీద, కానీ ఇక్కడ పెయింటింగ్ లేసి ఉంటాయి. కానీ ఈ ప్యాలెస్లో శిలలు ఉన్నాయన్నమాట. ఇలా ప్రతి చోట మంచిగా చెక్కారు. సో అన్ని ప్యాలెస్లకి ఈ ప్యాలెస్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇది అన్నిట్లో ఓన్లీ పెయింటింగ్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ మాత్రం చాలా అద్భుతమైన శిల సంపద ఉంది. సో చాలా బాగా చెప్తున్నారు అసలు ఏం జరిగింది, సిచ్యువేషన్ ఎక్కడ అనేది. సో ఇవన్నీ కూడా హిస్టరీ చెప్తున్నాయి అన్నమాట మనకి. అక్కడ పైకి ఎక్కిన తర్వాత చూపిస్తున్నాయి. వ్యూ చాలా బాగుంది. ఇప్పుడు నేనున్నది క్రిస్మస్ వీక్లో వాటికన్ సిటీ ఎలా ఉంటుందో తెలుసు కదా, ఫుల్ క్రౌడ్. ఇక్కడ చూసారా లైట్స్ పెట్టడం. సో ఈ గుడి, నేను ఈ ప్యాలెస్ని చూస్తుంటే నాకు సూర్య దేవాలయానికి వచ్చినట్టుంది. ఎందుకంటే సన్ సింబల్ ఉంది టెంపుల్ ప్యాలెస్ మీద. ప్లస్ అది ప్యాలెస్ అవ్వచ్చు, చర్చ్ అవ్వచ్చు, వాటెవర్. సో ఇలా లైట్స్ పెట్టడం, ఇవన్నీ డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్, ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. సో నాకు ఏంటో సూర్య దేవాలయానికి వచ్చానా నేను అనిపించింది నాకు. ఓకే, సో ఇది లోపల అనమాట, ప్యాలెస్ లోపల. మాకు ఎలా చేయలేదు, టికెట్స్ తీసుకుంటే లోపలికి ఎలా ఉంటుంది. మేమైతే ఓవర్ కప్ అయిపోయి చూసుకుంటూ వచ్చాం. ఎందుకు చెప్పు, డబ్బులు బొక్క. అసలే బడ్జెట్ చాలా అవుతున్నాయి. 16 days నేను అనుకున్న దానికంటే చాలా పెరిగిపోయింది బడ్జెట్ వీడియో చేస్తా తర్వాత, చివరిలో ట్రిప్ అయిపోయిన తర్వాత. ఇది ఇంకో చర్చ్ అనమాట. సో అక్కడికి వచ్చాం, చాలా క్రౌడ్ ఉంది చూసారా, క్రిస్మస్ వీక్. సో ఫుల్ సెలబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది వరల్డెస్ట్ చర్చ్ అంట ఇక్కడ వాటికన్ సిటీలో. సో ఒకప్పుడు వాళ్ళు మనలాగా, మన హిందూ ధర్మం లాగా వాళ్ళకు కూడా రోమన్ ఎంపైర్లో చాలా దేవతలు, చాలా దేవుళ్ళు ఉండేవాళ్ళు. సో గాలి, నీరు, వీటికే పూజలు చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఈ వాటికన్ సిటీకి ఈ క్యాథలిక్స్ వచ్చారో, చిన్నగా ఇక్కడ వీళ్ళు చర్చ్ కట్టి ఇక్కడ ఉన్న రోమన్ ఎంపైర్ మొత్తం కూడా క్రిస్టియానిటీ తీసుకునేలాగా చేశారనమాట. ఆ ఘన చరిత్రకు ఈ చిన్న దేశంలో ఉన్న ఈ చర్చిలే పతనానికి కారణం అనమాట. సో మొత్తం ప్రపంచాన్ని మార్చేసిన చర్చ్ అని చెప్పొచ్చు దీన్ని. తర్వాత ఇంకా రోమన్ ఎంపైర్ అప్పట్లో వెస్ట్రన్లో చాలా పెద్ద ఎంపైర్. సో ఆ రోమన్ ఎంపైర్ క్రిస్టియానిటీకి మారిపోయిన తర్వాత ఇంకా వెస్ట్రన్ మొత్తం క్రిస్టియానిటీ వచ్చేసింది. ఇది 400 AD జరిగింది. ఈ చర్చ్ కట్టింది. చూస్తున్నారు చాలామంది క్రౌడ్. సో ఈ చర్చే ఇప్పుడు చూస్తున్న ఈ వెస్ట్రన్లో క్రిస్టియానిటీకి మేజర్ బ్యాక్ బోన్ లాంటిది అనమాట ఇది. వన్ ఆఫ్ ది వరల్డ్. ఈ చర్చ్ చాలా బాగుంది ఇంకోటి. సో ఇక్కడ ఏం లేదు, వాటికన్ సిటీ అంటే మొత్తం కూడా చర్చిలు, అన్ని చర్చెసే ఉంటాయి బేసిక్గా. సో ఆ చర్చిని విజిట్ చేయడానికి వస్తున్నారు జనాలు. తర్వాత మెయిన్ చర్చ్, పోప్ ఉంటాడు కదా, ఆ పోప్ ఉండే చర్చ్ దగ్గరికి వెళ్దాం తర్వాత. పురాతనమైందని చెప్పా కదా, సో ఇక్కడ ఇవన్నీ పురాతనమైనవి ఉన్నాయి. సో ఇది ఇంకోటి మెయిన్ చర్చ్, పోప్ ఉన్న చర్చ్ దగ్గరలో ఉంటుంది ఇది. సో ఈ చర్చ్కి ఆపోజిట్లో రివర్ ఉంటుంది. సో రివర్ తర్వాత మీకు ఇది చూస్తున్నా కదా, ఇది మెయిన్, ఇక్కడే పోప్ ఉంటాడు. సో పోప్ ఏంటంటే వీళ్ళ అన్ని క్యాథలిక్ క్రిస్టియన్స్ అందరికీ దేవుళ్ళు అంటారు అనమాట, గురువు. దీని తర్వాత జీసస్ ముందు ఈయన, అంత చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అనమాట ఇది.
చుట్టూ స్క్వేర్ ఉంది, పెద్ద స్క్వేర్. ఈ స్క్వేర్లో ఉండడానికి అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ అన్నీ ఉన్నాయి, అండ్ చర్చెస్ కూడా ఉన్నాయి. సో ఈ మేజర్ చర్చ్ లోపల కూడా మేము వెళ్ళలేదు, చాలా రష్ ఉంది. అండ్ దానికి కూడా టికెట్స్ ఉన్నాయి. పోక్మామని కలవడానికి పోలేదు. చూద్దాం, పోక్మామే వస్తాడులే బయటికి తర్వాత అని మేము వెళ్ళలేదు అనమాట. చూసారా, ఇక్కడ ఈ చర్చిల్లో విగ్రహ ఆదరణ ఉంది. నాకు అదే అర్థం కాదు. ఇండియాలో మనం విగ్రహ ఆదరణ చేస్తుంటే వాళ్ళు అది తప్పు, అది ఇది అని చెప్తుంటారు. ఇక్కడ చూడు, ప్రతి ఒక్క గుళ్ళో విగ్రహమే ఉంది, ప్రతి ఒక్క చర్చిలో విగ్రహమే ఉంది. ఐ డోంట్ నో వీళ్ళు కరెక్టా, మన ఇండియాలో పాటిస్తున్న క్రిస్టియానిటీ కరెక్టా నాకు తెలీదు. కామెంట్ చేయకూడదు అలాంటివి. బట్ అలా ఉన్నాను. ఇది మెయిన్ చర్చ్. చూసారా, పెద్ద స్క్వేర్, అంటే రెండు పక్కల స్క్వేర్ అంటే ఏం లేదు, స్క్వేర్ షేప్లో నీకు బిల్డింగ్స్ ఉంటాయి చుట్టూ రౌండ్గా. ఇలా పెద్ద బిల్డింగ్ ఉంటుంది, మధ్యలో మంచి రోప్వే ఉంటుంది వెళ్ళడానికి. బొమ్మల కొలువులాగా చూసారా, చాలా అంటే అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ని ఇలా డిస్క్రైబ్ చేశారనమాట. చిన్న చిన్న బొమ్మలు పెట్టి జీసస్ పుట్టినప్పుడు ఆయన ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఏంటి అనేది ఈ దావలో. ఇంకా ఇది అది మెయిన్ చర్చ్ దగ్గరికి వచ్చేసాం. సో ఈ దావలో వస్తున్నప్పుడు, ఈ చర్చ్ దగ్గరికి వస్తున్నప్పుడు అవన్నీ డిస్ప్లే ఉన్నాయన్నమాట. చూసారు, చాలా పెద్దగా ఉంది ఇది. అంతేలే, మరి ప్రపంచాన్ని టాప్ మోస్ట్ గురువు గారు ఉన్నప్పుడు అవి మాత్రం లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. సో చాలా పెద్దగా ఉంది. అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంది. మనకి వన్ ఆఫ్ ది మోస్ట్ క్రౌడెడ్ చర్చ్ అన్నమాట ఇది వరల్డ్లో. మన తిరుపతి కంటే ఎక్కువ క్రౌడ్ వస్తారు అని విన్నా నేను, నాకు తెలియదు. సో ఈ చర్చ్ పైన బాల్కి నీకు పైన లైన్లో విగ్రహాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇక్కడ అప్పట్లో పోప్గా పనిచేసిన విగ్రహాలు అనమాట. వాళ్ళందరూ ఇలా పెట్టేసి ఉన్నాయి. చూడండి, మన ప్యాలెస్ పెద్ద పిల్లర్స్తో, పెద్ద బ్రాడ్ రౌండ్ పిల్లర్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఇదంతా ఆర్కిటెక్చర్ కూడా మనకి ఇటాలియన్ స్టైల్ చెప్పా కదా, మన సర్కిల్ షేప్లో ఉండేది ఇటాలియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. మనం అరబిక్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లాగే ఉంటుంది ఇటాలియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. రెండు కొంచెం దగ్గరగా ఉంటాయి ఇదంతా. సో మేమేం అబ్జర్వ్ చేసామంటే, ఎక్కడికైనా వెళ్ళండి తెలుగు వాళ్ళు కనిపిస్తారు మనకి. ఇక్కడ కూడా మేము ఏదో ఇట్లా లైన్లో వెళ్తుంటే తెలుగు వాళ్ళు మీ తెలుగా అని పలకరించారనమాట మేము మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు. సో ఇక్కడ వీళ్ళందరూ కూర్చోడానికి ప్లేస్ ఉంది. ఇక్కడికి వచ్చి ఆయన చెప్తాడనమాట ఏమైనా మాట్లాడేటప్పుడు. అక్కడ నుంచి మాట్లాడుతుంటే ఇక్కడ కూర్చోడానికి చాలా గ్యాలరీస్ ఇచ్చారు. చూసారు కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక రోజంతా పట్టింది వాటికన్ సిటీ తిరిగి చూడడానికి. సో వాటికన్ సిటీలో ఏముందని ఒక ముక్కలో చెప్పాలంటే, ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ 5 చర్చెస్. అంటే 5 చర్చిలు ఉంటాయి, ఒక నది, ఆ నది చుట్టూరు ఒక 5 చర్చిలు. సో ఆ చర్చిలు క్యాథలిక్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన చర్చిలు అనమాట. అంతకంటే ఏం లేదు. సో ఒక ముక్కలో చెప్పాలంటే, పులిహోరలో పోపు ఉంటుంది, వాటికన్ సిటీలో పోపు ఉంటాడు అంతే. దాంట్లో పోపు ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందో దీంట్లో ఇది కూడా అంత పాపులర్. ఎందుకంటే పోప్ ఉంటాడు కాబట్టి వాటికన్ సిటీ సో పాపులర్ అంతే. చేసేస్తారు చక్కగా. ఇంత చూసిన తర్వాత మాకు సౌత్ ఇండియన్ తినాలనిపించింది. సో రెస్టారెంట్కి వచ్చేసాం. ఓకే, బాయ్.